హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాడి ఐడియాస్. ఈరోజు గట్టి పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అయితే ఫస్ట్ ఒక కూర గిన్నెడు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నవి తీసుకున్నాను. అలాగే ఒక 6, 7 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని ఏసుకున్నాను. ఆ తర్వాత గరం మసాలా, తగినంత ఉప్పు, పసుపు, కారం ఏసుకొని ఉల్లిపాయల్లో వాటర్ మొత్తం వచ్చేలాగా గట్టిగా కలుపుకోవాలండి. అంటే దాంట్లో వాటర్ మొత్తం బయటికి రావాలనమాట. మొత్తం వేసుకున్నాం కదా! తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని చక్కగా మళ్ళా ఒకసారి కలుపుతున్నాను. ఎంత గట్టిగా ఇచ్చేస్తే అంత బాగా ఉల్లిపాయల్లో వాటర్ మొత్తం వస్తదనమాట. ఆ తర్వాత ఒక గ్లాసుడు బియ్యం పిండి తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక గ్లాస్‌లో పావొంతు శనగపిండి తీసుకున్నాననమాట. ఇప్పుడు కూడా చూడండి ఉల్లిపాయలు గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లో వాటర్ మొత్తం పిండికి మంచిగా వస్తదనమాట. అదే ఎక్కువ అంటే పిండకుండా వాటర్ వేసుకొని కలుపుకున్నామనుకోండి, ఆయిల్ మొత్తం పీల్చేస్తాయి ఉల్లిపాయలు. అందుకు ప్రెస్ చేస్తూ కలుపుకోవాలనమాట. ఇదిగోండి కొంచెం కొంచెం వాటర్ చూసుకొని ఏసుకోవాలి. ఎక్కువ మరీ లూజ్‌గా కలపకూడదండి. ఇప్పుడు పకోడీకి కలుపుతాం కదా! అలా కలపకూడదు. చపాతీ ముద్ద ఎలా కలుపుతాం టైట్‌గా, గట్టిగా అలా కలుపుకోవాలనమాట. కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటూ ఇదిగోండి ప్రెస్ చేస్తూ మొత్తం ఒక దగ్గరికి ముద్దలాగా కలుపుకోవాలి. అలాగే సైడ్‌న ఆయిల్ అనేది వేడి చేసుకుంటున్నానండి. బాగా ఆయిల్ వేడయిందా లేదా చిన్నగా ఏసి చూసుకున్నా. ఆయిల్ అనేది వేడైపోయింది. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చిన్నగా దూరం దూరంగా ఏసుకోవాలి. ఒకే ముద్దలాగా ఏయకూడదు. లోన మళ్ళీ ఉడకదు కదా! చిన్నవి ఏసుకోవాలి. ఏసుకున్న తర్వాత మీడియంలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది టీ టైమ్ స్నాక్స్‌గా చాలా మంచి అస్సలు చాలా టేస్టీగా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. చాలా బావుంది. ఇదిగోండి మొత్తం అలాగే ఫ్రై చేసుకోవాలి. ఈవినింగ్ టైం కొందరు టీ తాగే వాళ్ళుంటారు కదా! ఆళ్ళకి ఇది ఇస్తే అంటే సరిపోద్దనమాట స్నాక్స్ టైంలో. చాలా బాగొచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొత్తం అలాగే ఫ్రై చేసుకున్నాం. ఇదిగోండి చల్లారాక చూడండి ఎంత వచ్చాయో. చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే 7-10 డేస్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.